హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజెస్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వీడియోని లైక్ కూడా చేయండి కోరుతున్నాం. సో వార్తా వివరాల్లోకి వెళ్దాం. కళ నెరవేరింది. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ కైవసం. అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్లో పంజాబ్ సూపర్ కింగ్స్ పై ఉత్కంఠ విజయం అన్నట్టు చూసుకోవచ్చు. మన కింగ్ కోహ్లీ ఎటకేలకైతే ఈనాడు ఐపీఎల్ ఛాంపియన్షిప్ లో భాగంగా ఈనాడు కప్పుని లిఫ్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు. ఎందుకంటే ఈనాడు 18 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈనాడు బెంగళూరు టీం కి కప్ రావడం చాలా సంతోషకరం. ఈనాడు వాళ్ళు గెలిచినా సరే కానీ ఇక్కడ హైదరాబాద్ లో కూడా సెలబ్రేషన్స్ జరిగినాయి అనమాట. ఎందుకంటే టీం ఏదైనా సరే మన కోహ్లీ కొట్టిందా లేదా అన్నట్టు ఫ్యాన్స్ ఇక్కడ హైదరాబాద్ లో అయితేనేమి మరి అక్కడ బెంగళూరులో అయితేనేమి ఈనాడు సంబరాలు జరుపుకోవడం జరిగింది. రోడ్ల మీద క్రాకర్స్ కాలవడం కానీ సో ఫుల్ గా సెలబ్రేషన్స్ జరిగినట్టుగా మనం చూసుకోవచ్చు. టీం సభ్యులు కూడా చాలా సంతోషకరంగా అక్కడ ఉన్నారు. ఈనాడు క్రికెట్ అభిమానులు ఇంతకింతకు పెరిగిపోతున్నారు. ఎందుకంటే క్రికెట్ మీద మన నేషనల్ గేమ్ హాకీ అయినా సరే కానీ ఇలాంటి క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట యువత. సో కాబట్టి నా కింగ్ కోహ్లీకి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. ఒక పోటీ వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్లో పంజాబ్ సూపర్ కింగ్స్ పై ఉత్కంఠ విజయం. బెంగళూరు నగరం మొత్తం హోరెత్తిన విజయోత్సవాలు. రోడ్లపైకి అభిమానులు. కోహ్లీ 18 ఏళ్ల అంకిత భావమే ఈ విజయానికి కారణమన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. సంబరాల నేపథ్యంలో బెంగళూరులో కట్టుదిట్టమైన పోలీసు భద్రత అన్నట్టు చూసుకోవచ్చు. ఈనాడు పోలీసులు కూడా భారీ సంఖ్యలో, ఎందుకంటే ఈనాడు విజయోత్సవాల ర్యాలీలు కానీ ఆ టీము ఇప్పుడు వీల్ చేసుకునే తక్కువ ఉంటుంది కానీ అభిమానులు చేసుకునేదే ఎక్కువ ఉంటుంది అనమాట. సో పోలీసులు కూడా ఈనాడు బందోబస్తు ఇవ్వడం జరిగింది. నిరగాళ్లకు మాజీ సీఎం పరామర్శల. దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అన్నట్టు మనం చూసుకోవచ్చు. అదేదో గంజాయి దాంట్లో పరామర్శించుడు అది అని చెప్పేసి కొంచెం నొల్లి షురు అవుతుంది అనమాట. దాని గురించి గంజాయి రాయిన వాళ్ళని పరామర్శించేది అన్నట్టు. ట్రంప్ ఫోన్ తో మోడీ సరెండర్. ఆపరేషన్ సింధూర్కు అందుకే బ్రేక్. రాహుల్ గాంధీ విమర్శలు అన్నట్టు. ఏదైతే ట్రంప్ ఫోన్ చేసిండో మోడీ ఆగిపోయిండు అన్న ముచ్చట ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న జరిగినటువంటి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారనమాట. ట్రంప్ ఫోన్ చేసి ఎట్లా ఆగిపోయిండు, మరి యుద్ధానికి పోయేటప్పుడు ఉన్నటువంటి అందరూ అన్ని పార్టీలను కలిసి నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు. సో మరి యుద్ధం ఆపేటప్పుడు కూడా అన్ని పార్టీల నిర్ణయాలు తీసుకున్నట్టు కదా అక్కడ ఆపాల్సింది అన్నట్టు ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు అనమాట. సో ఏదైతే మేము యుద్ధం అయితే కొనసాగింది, ఊకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లొల్లి పంచారు ఎందుకు, యుద్ధం చేసి దాని గుంజుకొస్తే అయిపోవు కదా అనే ప్రస్తావన వస్తుంది. సో ఈనాడు అదే ముచ్చట రాహుల్ గాంధీ గారు కూడా అంటున్నారు అనమాట. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సమయంలో కాల్పుల విరమణకు అంగీకరించడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ రాగానే ప్రధాని నరేంద్ర మోడీ సరెండర్ అయ్యారని ఆరోపించారు అనమాట. ఇది పంచాయతీ వీళ్ళు. త్వరలో ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ పోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సీఎం సమీక్ష అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఏదైతే పోర్టులు, ఎయిర్పోర్టులు, అదేవిధంగా షిప్పింగ్ ఏదైతే ఉంటుందో ఫిషింగ్ ది హార్బర్లు, ఇవన్నీ కూడా మనము డెవలప్మెంట్ చేసుకోవాలి. దాంట్లో భాగంగా అన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించిన అనమాట అధికారులతో. మరో 4 పోర్టులు కూడా ఏర్పాటు చేసుకోవాలి మనం. ఎందుకంటే నాడు వాటర్ లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆ పడవలలో జరుగుతూ ఉంటుంటుంది. మనకైతే అవకాశం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్కి అయితే ఆ అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం మెరుగుపరచుకోవాలన్నట్టు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగిందనమాట. త్వరలో ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. పోర్టులు, షిప్పింగ్ హార్బర్లను రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాదికి 4 పోర్టులు, 4 హార్బర్లను సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకి దిశానిర్దేశం చేస్తారనమాట చంద్రబాబు నాయుడు గారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం. కూటమి ప్రభుత్వాన్ని త్వరగా సాగనంపాలి. నడి రోడ్డులో యువకులపై దాటిగిరి ప్రయోగం. చంద్రబాబు రాకతో సంక్షేమం ఆగిపోయింది అన్నట్టు జగన్ చెప్తున్నారు అనమాట. ముచ్చటి ఒకటి తప్పు వాళ్ళే కొడుతుంటారు అనమాట. ఈనాడు ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని త్వరగా సాగనంపాలి అని జగన్ చెప్తున్నారు కానీ అయ్యే పని కాదు జగన్ గారు. ఎందుకంటే కథ అంతా వేరేలా ఉన్నది. ఈనాడు మీ ప్రభుత్వం కొన్ని రోజులుగా బ్రేక్ తీసుకోవాల్సిందే. సో ప్రతిపక్షంలో ఈనాడు జనసేనని కూడా మీరు బట్లాడుతున్నారు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నట్టు. కానీ ఈనాడు పార్టీ పరిస్థితులు ఏ విధంగా అయినాయి అంటే ఈనాడు గర్వంతో ఎప్పుడు పరిపాలన ఉంచొద్దు. ఈనాడు ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరు అన్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఈనాడు ఇష్టానుసారంగా మాట్లాడడం కానీ తగ్గించుకుంటే బాగుంటుంది రాజకీయాలలో.
ఏపీలో యోగాంధ్ర కార్యక్రమాలు బేష్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ లో యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. 4 రోజుల పాటు చేపడుతున్న కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. యోగాంధ్ర దినోత్సవం పట్ల ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వాస్తవానికి మనం చేసేటటువంటి యోగా ఖచ్చితంగా ప్రజలకు చాలా మటుకు ఎవరు చేయరు, కానీ యోగా చేస్తే చాలా లాభాలు ఉంటాయి ప్రజలలో. ఈనాడు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మానసిక ఉల్లాసం, శారీరక ఉల్లాసం. సో ఈ విధంగా మనం వర్క్ కాన్సన్ట్రేషన్ చేయాలంటే యోగా ఒక మంచి ట్రీట్మెంట్ గా బాడీకి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈనాడు మన యోగాని ఇతర దేశస్తులు కాపీ కొట్టి వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు యోగాని చేయడం. సో ఖచ్చితంగా ప్రజలు కూడా యోగా పైన ఇంట్రెస్ట్ చూపించాలి, ఎక్సర్సైజెస్ మీద ఫోకస్ పెట్టినప్పుడు మనం బాడీ హెల్తీగా ఉంటాం. సో చేసేటటువంటి వర్క్ లో కూడా మనకు చాలా యాక్టివ్నెస్ అనేది ఉంటుంటుంది. కాబట్టి యోగా మీద ఇంట్రెస్ట్ చేయాల్సిందిగా కోరుతాం. బనకచెర్లను కుప్పం అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మా అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేశాం. కేంద్ర మంత్రిని సిఆర్ పాటిల్ కు ఫిర్యాదు చేశాం. బనకచెర్లను అడ్డుకోవాలని కోరాం. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కేంద్ర మంత్రికి లేఖ రాశాం. మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు మనం చూసుకోవచ్చు. బనకచెర్లను ఒప్పుకోమన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. సో వాళ్ళు అట్లా బనకచెర్ల కట్టినప్పుడు మన తెలంగాణలో కూడా ఒకటి నిర్మించుకుంటే అప్పుడు వాళ్ళకి సమస్య ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఏర్పడుతుంది. కాబట్టి ఈనాడు మనం ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు రైతులకు కానీ ప్రజలకు కానీ చేయొద్దని చెప్పేసి ఆలోచనలతో ఈనాడు సామరస్యంగా ఆ సమస్యను పరిష్కరించుకునే విధంగా ఆలోచిస్తున్నాం. కానీ టీడీపీ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆంధ్రాకి, సో తను కూడా ఆలోచించాలి. ప్రజలకు ఇబ్బందికరంగా కలుపుకున్న వాళ్ళకైతేనేమి మనకైతేనేమి ఈనాడు రైతులను ఆదుకోవాలి. కాబట్టి సో ఖచ్చితంగా దాని మీద రివ్యూ నిర్వహించుకొని సమస్యకు పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతాం. సో ఇక ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు. దయచేసి అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాం. నమస్తే.